ఏఐ టెక్నాలజీ అంటే ఎక్కడో దూరంగా ఉందని, మనకు అందుబాటులో లేదని మీరు అనుకుంటే అది పొరపాటే. ఇప్పటికే ఏఐ మన నిత్య జీవితంలోకి దూసుకొచ్చేసింది. ఎన్నో పనుల్లో ఉపయోగపడుతోంది. జనరేటివ్ ఏఐ టూల్స్ ఉపయోగించి ఇమేజెస్ క్రియేట్ చేయడం, వీడియోలు క్రియేట్ చేయడం, అందుకోసం డాలర్లలో సబ్స్క్రిప్షన్స్ పే చేయడం, ఇదంతా చూసినప్పుడు కొంతమంది అనుకోవచ్చు ఏఐ మనకు అందుబాటులో లేదేమో అని. అయితే అది నిజం కాదు. నిత్యం మనం వాడే జీమెయిల్ విషయమే తీసుకోండి. అందులో ఏఐని ఇప్పుడు ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ప్రాక్టికల్గా ఉపయోగపడే ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా? గూగుల్ వాళ్ళ ఏఐ టూల్ జెమినీ ఇప్పుడు ప్రతి సాధారణ యూజర్కి అందుబాటులోకి వచ్చేసింది. మనం నిత్యం చేసే పనుల్లో జెమినీ ఏఐని వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈమెయిల్ కమ్యూనికేషన్ విషయంలో జెమినీ బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో మన రోజువారీ జీవితంలో ఈమెయిల్ అనేది ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. పర్సనల్ లెటర్స్ నుంచి ఆఫీస్ విషయాల వరకు అన్నిటినీ జీమెయిల్ని వాడడం మనకి ఒక అలవాటుగా మారిపోయింది. అయితే రోజు వందల కొద్ది ఈమెయిల్స్ వస్తూ ఉంటే వాటిని డీల్ చేయడం చాలా కష్టమైన విషయమే. ఈమెయిల్స్కి సమాధానం ఇవ్వడం, పాత ఈమెయిల్స్ని స్టడీ చేయడం, వాటిలో గతంలో మనం మాట్లాడిన విషయాల్ని గుర్తుకు తెచ్చుకోవడం, పాత ఈమెయిల్స్లో ఉన్న ఏదో సమాచారాన్ని వెతకడం, ఇవన్నీ తలకు మించిన భారం అనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఈ సమస్యలన్నిటికీ గూగుల్ ఏఐ టూల్ జెమినీ చెక్ చెప్పేసింది. జెమినీ మన జీమెయిల్ అనుభవాన్ని ఎలా ప్లెజెంట్గా మారుస్తుందో ఇప్పుడు చూద్దాం. ఒకేసారి మన ఈమెయిల్లో కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక పొడవాటి ఈమెయిల్లోని సమాచారం మొత్తం చదివే సమయం, ఓపిక మనకు ఉండకపోవచ్చు. అలాంటి సమయాల్లో మనం ఆ పక్కనే ఉండే జెమినీ టూల్ హెల్ప్ తీసుకోవచ్చు. ఈ ఈమెయిల్ని కన్సైజ్ చేయి, సంక్షిప్తంగా మార్చు అని అడిగితే వెంటనే అందుబాటులోని ముఖ్య విషయాల్ని గ్రహించి జస్ట్ కొన్ని వ్యాఖ్యల్లో ఈమెయిల్ తాలూకు సారాంశాన్ని జెమినీ మనకి చెప్పేస్తుంది. దీనివల్ల చాలా తక్కువ సమయంలో మనం అనేక మెయిల్స్ చదివేయగలిగే అవకాశం ఉంది. అలాగే జీమెయిల్లో కొన్ని ఈమెయిల్ థ్రెడ్స్ ఉంటాయి. అంటే మనం ఒకరితో కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు మనకు సమాధానం ఇవ్వడం, తిరిగి మనం దానికి సమాధానం ఇవ్వడం, ఇదంతా ఒక చైన్ లాగా సాగుతుంది. దీన్నే థ్రెడ్ అంటారు. ఒక ఈమెయిల్ థ్రెడ్ లేదా చైన్ని జెమినీకి ఇచ్చి మొత్తం ఈ కన్వర్జేషన్ చైన్లో మొత్తంగా ఏం జరిగింది అని అడిగితే ఆ చర్చ సారాంశాన్ని జెమినీ మనకి వెంటనే అందిస్తుంది. ఈమెయిల్స్ చదవడం విషయంలోనే కాదు, వాటికి రిప్లైలు రాసే విషయంలో కూడా జెమినీ మనకి హెల్ప్ చేయగలుగుతుంది. కొన్ని ఈమెయిల్స్కి మనం వెంటనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిటి విషయంలో స్టడీ చేసి ఆలోచించి తర్వాత సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని ఈమెయిల్స్కి మాత్రం క్లుప్తంగా సమాధానం ఇస్తే చాలు. ఏదేమైనా వచ్చిన ఈమెయిల్కి చిన్నదైనా సరే వెంటనే రిప్లై ఇవ్వడం అన్నది పద్ధతి. ఉదాహరణకి థ్యాంక్ యూ, ఐ విల్ టేక్ కేర్ లాంటివి చెబుతూ రిప్లై ఇస్తే అవతలి వాళ్ళకి మంచి ఫీల్ కలుగుతుంది. ఉదాహరణకి ఒక ఆఫ్లైన్ సమావేశానికి లేదా ఒక వెబినార్కి మనం హాజరవుతున్నామా తెలుసుకోవడానికి ఒక మెయిల్ వచ్చిందనుకోండి, మనం నిర్ణయించుకొని ఉంటే వెంటనే అక్కడే సమాధానం చెప్పేయచ్చు. ఇలాంటి విషయాల్లో జెమినీ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఈమెయిల్ చదవగానే మనం ఏ రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉందో ఆ అవకాశాలన్నిటినీ మన ముందు పెడుతుంది జెమినీ. మనం చేయాల్సిందల్లా జస్ట్ వాటిలో నుంచి మనకి సూట్ అయ్యే రిప్లైని సెలెక్ట్ చేసుకోవడమే. ఈమెయిల్ సర్చింగ్ విషయంలో కూడా ఒక్కోసారి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వేల కొద్ది ఈమెయిల్స్ ఉన్నప్పుడు అందులో మనం కోరుకునే సమాచారం ఎక్కడో ఉంటుంది. అది దొరక్కపోయే అవకాశమే ఎక్కువ. అలాంటప్పుడు ఏఐ సహాయం తీసుకోవచ్చు. గతంలో మాదిరిగా సర్చ్ కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. సింపుల్గా మనిషిని అడిగినట్లు అడగొచ్చు. ఫలానా వ్యక్తి పంపిన ప్రాజెక్ట్ రిపోర్ట్ తాలూకు ఈమెయిల్ ఎక్కడుంది అనో, లేదా ఫలానా ట్రైన్ టికెట్కి సంబంధించిన ఈమెయిల్ ఎక్కడుందో వెతుకు అనో, ఇలా న్యాచురల్గా ఒక మనిషిని అడిగినట్లుగా అడిగితే చాలు. జెమినీ ఆ ఈమెయిల్స్ అన్నీ వెతికేసి కావాల్సిన విషయాన్ని మన ముందు ఉంచుతుంది. మెయిల్ చదవడం, మెయిల్కి రిప్లై ఇవ్వడం, మెయిల్స్లో ఉన్న కంటెంట్ని వెతకడం, ఇవన్నీ ప్రాథమికమైన పనులు. అయితే ఇంతకంటే మరికొంత సంక్లిష్టమైన పనుల్లో కూడా జెమినీ మనకి బాగా హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అఫీషియల్ ఈమెయిల్ రాయాల్సి వచ్చిందనుకోండి, అందులో మనం వాడే పదాలు చాలా సున్నితంగా ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి. కానీ ఒకేసారి వర్క్ బిజీలో మనం రిప్లై రాసేటప్పుడు అలాంటి పొలైట్ పదాలు వెంటనే మనకి గుర్తుకు రాకపోవచ్చు. అలాంటప్పుడు జెమినీ హెల్ప్ తీసుకోవచ్చు. మనం చెప్పాలనుకున్న విషయాన్ని ఏదో ఒక విధంగా ముందు జెమినీకి చెప్పేస్తే చాలు. ఆ తర్వాత చెప్పాల్సిన విధానాన్ని బట్టి జెమినీయే మెయిల్ని ఎడిట్ చేసి పెడుతుంది. కొన్ని విషయాల్ని పొలైట్గా చెప్పాలి, కొన్నిటిని రిక్వెస్టింగ్గా చెప్పాలి, కొన్నిటిని సీరియస్గా చెప్పాలి. దీన్నే టోన్ అంటారు. మనం ఈమెయిల్లో వాడాల్సిన టోన్ ఏంటి అన్నది జెమినీకి చెబితే చాలు. విషయాన్ని మార్చకుండా ఆ టోన్కి తగిన పదాలని అదే సెలెక్ట్ చేసుకొని కంటెంట్ని రీరైట్ చేస్తుంది. అలాగే ఆఫ్టర్ యాక్షన్స్ విషయంలో కూడా జెమినీ మనకు ఉపయోగపడుతుంది.
ఉదాహరణకి కొన్ని ఈమెయిల్స్ చదివిన తర్వాత మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఒక సమావేశాన్ని షెడ్యూల్ చేయమంటూ మేనేజర్ మనకి ఒక మెయిల్ పంపి ఉండొచ్చు. లేదా మరెవరో ఒక ఫైల్ని వేరే వాళ్ళకి షేర్ చేయమని అడగొచ్చు. లేదా ఈమెయిల్ విషయాన్ని చెప్పడానికి ఎవరినో కాంటాక్ట్ చేయాల్సి రావచ్చు. ఈ విధంగా మెయిల్ తర్వాత మనం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. వీటినే ఆఫ్టర్ యాక్షన్స్ అంటాం. జెమినీ ఇక్కడ కూడా హెల్ప్ చేస్తుంది. మన ఈమెయిల్లో ఉన్న కంటెంట్ని అర్థం చేసుకొని వెంటనే మనం ఏం చేయాలో చెబుతుంది. అలర్ట్ చేస్తుంది, మర్చిపోతే గుర్తు చేస్తుంది. అంతేకాదు ఆ పనిని మనం కరెక్ట్గా చేయడానికి తగిన విధంగా హెల్ప్ కూడా చేస్తుంది. అంతేకాదు ఒక సుదీర్ఘమైన ఈమెయిల్ థ్రెడ్ ఉందనుకోండి, అందులో నుంచి మనం చేయాల్సిన పనులన్నిటినీ వెతికిపట్టి ఒక యాక్షన్ ఐటమ్స్ లిస్ట్ కూడా తయారు చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ వర్క్ విషయమే తీసుకుంటే ఒక ఈమెయిల్ థ్రెడ్ అర్థం చేసుకొని ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో కనిపెట్టి జెమినీ వారి లిస్టులు వాళ్ళకి ఇవ్వగలదు. తర్వాత చెప్పుకోవాల్సింది ఈమెయిల్ మేనేజ్మెంట్ విషయం. ఈమెయిల్స్ అన్నిటినీ వచ్చినవి వచ్చినట్లుగా వదిలేస్తే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సబ్జెక్ట్ని బట్టి ఈమెయిల్స్ని రకరకాల ఫోల్డర్స్లో పెట్టుకోవాలి. అందుకోసం అవసరమైతే ఫిల్టర్స్ వాడాలి. కొన్నిటికి లేబుల్స్ ఇవ్వాలి. కొన్ని ఈమెయిల్స్ని ఆర్క్యూ చేయాలి. చాలామంది ఇవన్నీ చేయలేరు. విషయం తెలిసినా రోజు వందల కొద్ది ఈమెయిల్స్ వచ్చి పడుతుంటే ఇవన్నీ చేయడానికి టైం కూడా ఉండదు. ఈ ఈమెయిల్ నిర్వహణలో కూడా జెమినీ హెల్ప్ చేస్తుంది. ఎలాంటి మెయిల్స్కి ఎలాంటి లేబుల్స్ ఇవ్వాలి, ఏ ఫిల్టర్ క్రియేట్ చేయాలి, ఏ ఈమెయిల్స్ని ఏ ఫోల్డర్స్లో ఉంచాలి, ఏవి ఆర్కైవ్ చేయాలి, ఈ పనులన్నీ జెమినీ ఆటోమేటిక్గా చేసి పెట్టేస్తుంది. ఇవి మాత్రమే కాదు, అంతకంటే క్లిష్టమైన పనులు కూడా జెమినీ మనకి చేసి పెడుతుంది. మార్కెటింగ్ ప్రచారం కోసం రాసే ఈమెయిల్స్, అలాగే ఈమెయిల్ రూపంలో పంపే ఇన్విటేషన్స్, ఇలాంటివన్నీ చక్కగా క్రియేటివ్గా రాయడంలో జెమినీ హెల్ప్ తీసుకోవచ్చు. ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, మనం ఒక ఈమెయిల్ చదువుతున్నప్పుడు అందులో ప్రస్తావనకి వచ్చిన ఒక విషయం గురించి అదనపు సమాచారం అవసరం కావచ్చు. అలాంటప్పుడు మనం కష్టపడి వెతకక్కర్లేదు. ఆ విషయానికి చెందిన బ్యాక్గ్రౌండ్ సమాచారాన్ని లేదా సంబంధిత డాక్యుమెంట్స్ని జెమినీ అక్కడికక్కడే అందించగలుగుతుంది. ఇక ఆటోమేషన్ విషయం, ఈమెయిల్కి సంబంధించిన కొన్ని పనుల్ని మనం నిత్యం రిపీటెడ్గా చేస్తూ ఉంటాం. అలాంటి వాటిని గుర్తించి అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోయేలా సెటప్ చేసి పెడుతుంది జెమినీ. ఉదాహరణకి కొన్ని రకాల ఈమెయిల్స్కి కొన్ని స్టాండర్డ్ సమాధానాలు ఉంటాయి. అలాగే కొన్ని రకాల సమాచారం మనకి ఈమెయిల్లో వచ్చినప్పుడు వాటిని స్ప్రెడ్ షీట్స్గా మార్చి సేవ్ చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి రెగ్యులర్ థింగ్స్ గుర్తించినప్పుడు జెమినీ వాటిని ఆటోమేటిక్ చేసేస్తుంది. అందువల్ల మనకి శ్రమ తగ్గడమే కాకుండా సమాచారం మొత్తం సిస్టమేటిక్గా ఆర్గనైజ్ అయి ఉంటుంది. పొరపాట్లని సవరించడంలో కూడా జెమినీ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఈమెయిల్స్ రాసేటప్పుడు ఒక మర్యాద ఉంటుంది. దీన్నే ఈమెయిల్ ఎడికేట్ అంటారు. అలాగే ఈమెయిల్ కంటెంట్కి ఒక స్వరం, టోన్ ఉంటుంది. ఒక విషయాన్ని గట్టిగా చెప్తున్నామా, కోపంగా చెప్తున్నామా, వినయంగా చెప్తున్నామా అనేదాన్ని టోన్ అంటారు. ఈమెయిల్స్ రాసేటప్పుడు ఎటికట్ విషయంలో కానీ టోన్ విషయంలో కానీ కంగారులో మనం పొరపాట్లు చేయొచ్చు. అలాంటప్పుడు జెమినీ వాటిని ఆటోమేటిక్గా గుర్తిస్తుంది. మీరు ఇలా రాశారు, కానీ ఇలా మార్చుకుంటే బాగుంటుంది అని మిత్రుల సూచనలు ఇస్తుంది. ఈ విధంగా జెమినీ మన రోజువారీ ఈమెయిల్ పనుల్ని సులభతరం చేయడమే కాకుండా సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. మన ప్రొడక్టివిటీ పెంచుతుంది. ఏఐ టూల్స్ రోజురోజుకి మెరుగుపడుతున్నాయి, అలాగే జెమినీ కూడా. కాబట్టి ప్రస్తుతం చేస్తున్న ఈ పనులే కాక భవిష్యత్తులో జీమెయిల్లో జెమినీ మరిన్ని రకాలుగా ఉపయోగపడే అవకాశం ఖచ్చితంగా ఉంది. అందువల్ల ఏఐ అనేది మనకి దూరంగా ఎక్కడో ఉంది అనే భావం విడిచిపెడదాం. రెగ్యులర్గా మనం వాడే జీమెయిల్లోనే జెమినీని సమర్థంగా వాడుకుందాం. టైం సేవ్ చేసుకుందాం. ఏఐ టెక్నాలజీ వల్ల ఫ్యూచర్లో చాలా ఉద్యోగాలకి ఇబ్బంది రాబోతోంది అనే ఆందోళన జనంలో చూస్తున్నాం. ఇప్పటికే ఏఐ వల్ల కొందరి జాబ్స్ పోతున్నాయి కూడా. అయినా వరీ లేదనే వాదం మరోపక్క వినిపిస్తోంది. ఏఐ రాక వల్ల ఇనిషియల్గా ఇబ్బందులు ఉంటాయేమో కానీ ఏఐ బేస్డ్గా ఎన్నో కొత్త జాబ్స్ రాబోతున్నాయంటూ మరోపక్క కొందరు భరోసా ఇస్తున్నారు. సరే, ఎప్పుడో రాబోయే కొత్త జాబ్స్ విషయం పక్కన పెడితే ప్రస్తుతం జాబ్స్ ట్రెండ్స్ మీద ఏఐ ప్రభావం ఏంటన్నది పరిశీలించినప్పుడు ఓ వింత విషయం బయటపడింది. ఇదేదో ఆధారం లేని వార్త కాదు. స్వయంగా లింక్డ్ఇన్ సంస్థకి చెందిన చీఫ్ ఎకనామిక్ ఆపర్చునిటీ వాళ్ళు చెప్పిన విషయం. ఇంతకీ ఏంటి వింత? ఆశావాహమైన విషయమా, నిరాశాకరమైన సంగత, ఆసక్తికరమైన ట్రెండ్ ఏంటో మీరు తెలుసుకోండి. ఎవరైనా ఉద్యోగం కోసం ఏదైనా కంపెనీకి వెళ్ళారనుకోండి, అప్పుడు వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడుగుతారు. జనరల్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే జాబ్స్ ఇవ్వాలన్నది కొన్ని సంస్థల పాలసీగా ఉంటుంది. అయితే ఈ పాలసీ వల్ల యువత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొత్తగా డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం అన్వేషించే వాళ్ళకి మొదట్లో అవకాశాలు కష్టమవుతాయి. అవును మరి, మొట్టమొదటి జాబ్ ఇంటర్వ్యూలోనే ఎక్స్పీరియన్స్ అడిగితే ఎలా?
మొదట ఎవరో ఒకరు జాబ్ అంటూ ఇస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వస్తుంది. లాజిక్ కరెక్టే, కానీ కొన్ని కంపెనీలు కొత్త వాళ్ళకి జాబ్స్ ఇవ్వడానికి వెనకాడుతాయి. అయితే నిజానికి కొత్త వారికి జాబ్స్ ఇవ్వడంలో చాలా లాభాలున్నాయి. కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళకి జీతం కాస్త తక్కువ ఇచ్చినా సరిపోతుంది. పైగా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నవాళ్ళు వర్క్ నేర్చుకోవాలనే తాపత్రయం కలిగి ఉంటారు కాబట్టి ఏది చెప్పినా చేస్తారు, హుషారుగా పని చేస్తారు. అందువల్ల రకరకాల టాస్క్లన్నీ అప్పచెప్పవచ్చు. పైగా కొత్తగా జాబ్లోకి వచ్చాం అనే ఉత్సాహం వల్ల ఎక్కువగా పనిచేసే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా చూస్తే కొత్త ఉద్యోగుల వల్ల కంపెనీలకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కారణం వల్ల కొన్ని చోట్ల ఎక్స్పీరియన్స్ లేని కొత్త వాళ్ళకి జాబ్స్ ఈజీగా దొరికే పరిస్థితి ఉంటుంది. అదే కెరియర్లో స్థిరపడిన వాళ్ళ విషయం వేరు. పెద్ద పెద్ద పొజిషన్స్లో పనిచేసే వారి విషయం తీసుకోండి. వాళ్ళు జాబ్ మారాలనుకుంటే వెంటనే మారడం కష్టమవుతుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ వ్యక్తులకి ఎన్నో లిమిటేషన్స్ ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా వాళ్ళు ఒకే వర్క్లో పాతుకుపోయి ఉంటారు. కొత్త పనులు నేర్చుకోవడానికి ఇబ్బంది పడతారు. పైగా సీనియర్ ఉద్యోగులు చాలా మందికి ఇతరుల చేత పని చేయించడం తెలుస్తుంది, కానీ వాళ్ళు నేరుగా పని చేయలేరు. ఇలాంటి కారణాల వల్ల పెద్ద జాబ్స్ చేసే వాళ్ళకి బయట అవకాశాలు తగ్గిపోతాయి. ఎంట్రీ లెవెల్ జాబ్స్ మాత్రం ఈజీగా దొరికేస్తాయి. తక్కువ జీతం, తక్కువ ఎక్స్పీరియన్స్ సరిపోతాయి కాబట్టి ఈజీగా జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు లింక్డ్ఇన్ వాళ్ళు చెబుతున్న ప్రకారం చూస్తే ఈ పరిస్థితి మారింది. ఇప్పుడు ఎంట్రీ లెవెల్ జాబ్స్ పొందడమే ఎక్కువ కష్టంగా ఉందట. కారణం ఏంటో తెలుసా? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది ఉద్యోగ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత కొత్త జాబ్ సీకర్స్ అవకాశాలు ఘోరంగా దెబ్బతింటున్నాయట. దానికి స్పష్టమైన కారణం ఉందని లింక్డ్ఇన్ వాళ్ళు చెబుతున్నారు. మీరే ఆలోచించండి. కొత్త జాబ్లో చేరిన వాళ్ళు చేయగలిగే పనేముంటుంది? సాధారణంగా అవన్నీ బేసిక్ స్థాయి పనులే అయి ఉంటాయి. మరి ఏఐ టూల్స్ వచ్చాక బేసిక్ పనులన్నీ అవే చేసేస్తాయి కదా. మరి చిన్న ఉద్యోగులకి పనేముంటుంది? ఇదే వాళ్ళు చెబుతున్న లాజిక్. ఏఐ ప్రమేయం వల్ల అవకాశాలు కోల్పోతున్న వాళ్ళంతా జెన్జీ తరానికి చెందిన వాళ్ళేనట. జెన్జీ అంటే తెలుసు కదా, 1997, 2012 మధ్య పుట్టిన వాళ్లే జెన్జీ తరమని అంటున్నాం. వీళ్ళల్లో 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళందరికీ ఏఐ వల్ల ఉద్యోగాల్లో గట్టి పోటీ ఎదురవుతుందని లింక్డ్ఇన్ చెబుతోంది. ఎంట్రీ లెవెల్ పనులన్నిటిలోనూ ఈ కొత్త ఉద్యోగస్తులకి ఏఐ గండి కొడుతోందట. సరే, అసలు ఎంట్రీ లెవెల్ పనులంటే ఏంటి? కొత్త ఉద్యోగస్తులకి ఏఐ వల్ల ఎక్కడ దెబ్బ తగులుతోంది? ముఖ్యంగా రాయడానికి సంబంధించిన పనులు, డేటా ప్రాసెసింగ్, విజువల్ డిజైనింగ్, బేసిక్ స్థాయి కోడింగ్. ఈ విషయంలో ఏఐ దెబ్బ కొడుతుంది. ఇవే కాదు, న్యాయ రంగంలో, హెల్త్ రంగంలో డాక్యుమెంటేషన్ పనులు, రెగ్యులేటరీ కన్సెంట్ పనులు, ఇవన్నీ ఏఐ ఆటోమేషన్ వల్ల ఈజీగా పూర్తయిపోతున్నాయి. అందువల్ల ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకి ఇబ్బంది వస్తోంది. మీరే ఆలోచించండి. డాక్యుమెంటేషన్ విషయం తీసుకుందాం. అనుభవం లేని ఓ కొత్త మనిషిని డాక్యుమెంటేషన్ కోసం పెట్టుకుంటే ఏం జరుగుతుంది? అతను ఎన్నో తప్పులు చేయవచ్చు. అదే ఏఐ అయితే ఈ బేసిక్ పనులన్నిటినీ బాగా చేసేస్తుంది. ఫైనల్గా ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అందుకే ఇప్పుడు ఈ రకం ఎంట్రీ లెవెల్ పనులన్నిటినీ కంపెనీలు ఏఐకి అప్పచెప్పేస్తున్నాయి. అందువల్లే ఈ ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఏఐ రాక వల్ల కొత్త జాబ్ సీకర్లు కోల్పోతున్న ఉద్యోగాల జాబితా చాలానే ఉంది. ఐటీలో బేసిక్ కోడర్ జాబ్, కోడ్ టెస్టర్ జాబ్స్, మీడియా రంగంలో కాంటెంట్ క్రియేటర్ జాబ్స్, రైటర్ జాబ్స్, ఫైనాన్స్, లీగల్, హెల్త్ కేర్ రంగాల్లో స్టాండర్డ్ డాక్యుమెంట్ రైటర్ జాబ్, ఇలా చాలా జాబ్స్కి ఏఐ గండి కొడుతోంది. ముఖ్యంగా ఎలాంటి జాబ్స్ విషయంలో ఏఐ ప్రభావం ఎక్కువగా ఉంది? ఈ విషయం పరిశీలించి చూసినప్పుడు అర్థమయ్యేది ఒకటే. ఒక పనిలో ఇన్పుట్, అవుట్పుట్ రెండూ డిజిటల్ రూపంలోనే ఉన్నాయనుకోండి, అలాంటి ఉద్యోగాల మీద ఏఐ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే డేటా ప్రాసెసింగ్, విజువల్ డిజైనింగ్ లాంటి వాటిలో బేసిక్ ఉద్యోగాలు పొందడం ఇప్పుడు మరీ కష్టంగా మారుతోందట. బేసిక్ ఉద్యోగాల్లో కొత్త వాళ్ళు ఎంట్రీ లేకపోతే వాళ్ళు పడే ఇబ్బంది మాట సరే, భవిష్యత్తులో కంపెనీలు కూడా ఇబ్బందులు పడతాయి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ ఉద్యోగులే ఏ కంపెనీనైనా నడిపిస్తారు. ఒక ఉద్యోగి అనుభవజ్ఞుడిగా మారాలంటే ముందు బేసిక్ ఉద్యోగంలో చేరాలి. ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్తోనే నైపుణ్యం ఏర్పడుతుంది. ఈరోజు కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోతే రేపు అనుభవజ్ఞులు దొరకరు.
పైగా టెక్ టూల్స్ ఎక్కువైపోవడం వల్ల ఎవరికి వారే బతికే అవకాశాలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు. కాబట్టి భవిష్యత్తులో ఉద్యోగుల కొరత ఏర్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే కంపెనీలు ఈ ప్రమాదాన్ని గుర్తించడం లేదు. బేసిక్ పనులకి ఏఐని వాడేస్తే చాలనుకుంటూ కొత్త ఉద్యోగులకి అవకాశాలు తగ్గించేస్తున్నాయి. సరే, కంపెనీల భవిష్యత్తు విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ జాబ్స్ కోరే వాళ్ళు ఏం చేయాలి? బేసిక్ జాబ్ ఎక్స్పీరియన్స్ పొందడానికి ఏఐ అడ్డం వచ్చేస్తుంది కదా. మరి ఆ ఏఐ అడ్డంకిని దాటుకుని ఎదిగే మార్గాలేంటి? ఉద్యోగాలు ఎలా పొందాలి? దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఏఐని శత్రువుగా భావించకుండా మిత్రుడిగా మార్చుకోవడమే. ఏఐ మన ఉద్యోగాలకి అడ్డం వస్తుందని అనుకోకుండా ఏఐని ఉద్యోగం కోసం వాడుకోవడమే. ఇలా చేస్తే కొత్త ఉద్యోగార్థులు ఏఐ సవాలును ఈజీగా ఎదుర్కోవచ్చు. కోరేది ఎంట్రీ లెవెల్ జాబ్ మాత్రమే కావచ్చు, కానీ కొత్త టెక్నాలజీలు నేర్చుకోవడం, ముఖ్యంగా జనరేటివ్ ఏఐ, మిషన్ లెర్నింగ్ల మీద పట్టు సాధించడం చాలా అవసరం. ఏదో పాతకాలం ఉద్యోగిలా పనిచేయడం కాకుండా ఏఐతో లింక్ ఉండే కొత్త పనుల మీద యువత దృష్టి పెట్టాలి. చాట్ బర్డ్ డెవలపర్, ప్రాంప్ట్ ఇంజనీర్, ఏఐ ఎథిక్స్ స్పెషలిస్ట్, ఏఐ డెవలపర్స్, ఇలా కొత్త అవతారాలు ఎత్తాలి. ఇలా చేయాలంటే ముందు ఏఐ నేర్చుకోవాలి. ఒకసారి ఏఐ మీద పట్టు సాధిస్తే ఇక ఆ తర్వాత అవకాశాల వర్షమే. ఏఐ నైపుణ్యాలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎంతో డిమాండ్ ఏర్పడుతోంది. భవిష్యత్తు ఏఐ పైనే ఆధారపడి ఉంది. కాబట్టి అసలు విద్యార్థులంతా ఏఐని తమ చదువుల్లోనే భాగంగా మార్చుకోవాలి. అలా ఏఐ ఆధారిత సిలబస్ లేకపోతే బయట ఏఐలో కోర్సులు చేయాలి. ఇలా చేస్తే యువతకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఉద్యోగాలకి తలుపులు తెరుచుకుంటాయి. జాబ్కి కొత్తైనా కొత్త నైపుణ్యాలు కలిగి ఉన్నప్పుడు కంపెనీలో సీనియర్స్ని మించి ఎదిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాలని గుర్తుపెట్టుకుంటే యువత కెరియర్కి డోకా ఉండదు. ఒకప్పుడు ఏ విషయంలో అయినా ఒరిజినల్ డాక్యుమెంట్ అంటే ఒకే ఒక్కటి ఉండేది. కానీ ప్రింటింగ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత అచ్చం ఒరిజినల్ అనిపించేలా ఎన్నైనా సృష్టించే వీలేర్పడింది. టెక్నాలజీ పెరుగుతుంటే ప్రతి పనిలోనూ క్వాలిటీ పెరుగుతుంది. కానీ కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి. వాటిలో ముఖ్యమైనవి ఫేక్స్. టెక్నాలజీ పెరిగాక ఏది అసలు ఏది డూప్లికేట్ అనేది పట్టుకోవడం కష్టంగా మారింది. ఏఐ వచ్చిన తర్వాత అయితే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఆఖరికి వాయిస్లు, ఇమేజ్లు, వీడియోలలో కూడా ఏది అసలో ఏది కాదో చెప్పలేకపోతున్నాం. సరే, ఏఐ దాకా ఎందుకు? మీకు వస్తున్న ఎస్ఎంఎస్ల్లో ఏది అసలు ఏది నకిలీ చెప్పగలరా? కష్టమే. ఈ విషయంలో చాలామంది మోసపోతూ ఉంటారు. అందుకే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, అదేనండి ట్రాయ్ వాళ్ళు స్పెషల్ ఇండికేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు. దీన్ని ఫాలో అయితే చాలు ఫేక్ ఎస్ఎంఎస్ని పట్టుకోవడం యమా ఈజీ. ఇంతకీ ఏంటి ఫేక్ ఫైండింగ్ సిస్టమ్? ఫోన్ వాడే ప్రతి వాళ్ళు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. చాలామంది మోసపోవడానికి పెద్ద పెద్ద కారణాలేవి అక్కర్లేదు. ఫోన్లో వచ్చే చిన్న ఎస్ఎంఎస్లు చాలు. మన ఫోన్లో కనిపించే మెసేజ్లన్నీ జెన్యూన్ కావు. చాలా మోసాలు వాటి ద్వారానే జరుగుతాయి. అయితే మోసపోతున్నాం కదా అని అసలు మెసేజెస్ అన్నవే యూజ్ చేయకుండా ఉండలేం కదా. మరేంటి మార్గం? ఒక్కటే మార్గం. మనకి వచ్చే ఎస్ఎంఎస్ల్లో ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అన్నది కనిపెట్టడమే. ఈ ఉద్దేశంతోనే ప్రజల భద్రత కోసం ట్రాయ్ వాళ్ళు ఒక మంచి సిస్టమ్ తీసుకొచ్చారు. దీన్నే డిఎల్టీ అంటారు. డిఎల్టీ అంటే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ. దీన్ని ఫాలో అయితే ఫేక్ ఎస్ఎంఎస్ని మనం ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ డిఎల్టీ అన్నది ఎప్పటి నుంచో ఉందనుకోండి, కానీ ఈ మధ్య చీటింగ్ మెసేజ్ల్ని గుర్తించడానికి ఎస్ఎంఎస్ హెడర్లో లెటర్ ఇండికేటర్స్ పెట్టారు ట్రాయ్ వాళ్ళు. ఎస్ఎంఎస్ హెడర్ అంటే తెలుసు కదా, మనకి ఎస్ఎంఎస్ ఎవరి నుంచి వచ్చిందో తెలియజేసే సెండర్ ఐడి అన్నమాట. సాధారణంగా మనకి వచ్చే ఎస్ఎంఎస్ల తాలూకా హెడర్స్ ఎప్పుడైనా పరిశీలించారా? ఇందులో మొదట 2 క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయి. వికే, బీపీ, టీడీ, ఏడి ఇలా. ఈ 2 అక్షరాలు ఏం సూచిస్తాయో తెలుసా? టెలికాం సర్కిల్ని, బ్రాండ్ కోడ్ని సూచిస్తాయి. ఉదాహరణకి వికే జీఓవి టీడీఈ అని ఒక ఎస్ఎంఎస్ హెడర్ ఉందనుకోండి. ఇందులో జీఓవిటి అనే అక్షరాలు ఇది గవర్నమెంట్ పంపిన ఎస్ఎంఎస్ అని తెలియజేస్తాయి. కోవిడ్ సమాచారం, ఎన్నికల సమాచారం ఇలాంటివి తెలియజేసే ఎస్ఎంఎస్లు ఈ రకం హెడర్స్ని కలిగి ఉంటాయి. ఇలాగే బ్యాంకు పేర్లను కలిగి ఉండే ఎస్ఎంఎస్ హెడర్స్ కొన్నుంటాయి.
ఉదాహరణకి బీపీ హెచ్డిఎఫ్సి బీటీ అనే ఎస్ఎంఎస్ హెడర్స్ ఉందనుకోండి, అది మీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలియజేసే ఎస్ఎంఎస్ అయి ఉండొచ్చు. అలాగే టీడీ ఏఎంజెడ్ ఎన్ఎస్పి అనే హెడర్స్తో ఎస్ఎంఎస్ వస్తే అది అమెజాన్ ఆర్డర్ డెలివరీకి సంబంధించిన మెసేజ్ అయి ఉండొచ్చు. ఇలా ఎస్ఎంఎస్ హెడర్ ద్వారా మెసేజ్ కంటెంట్ ఏ రకం అన్నది మనం తెలుసుకోగలం. అయితే ఇప్పుడు రెగ్యులర్ ఎస్ఎంఎస్ హెడర్ కి తోడుగా చివర్లో ఒక సింగిల్ లెటర్ ఇండికేటర్ ని కూడా ట్రై యాడ్ చేశారు. ఈ ఇండికేటర్ వల్ల ఏ ఎస్ఎంఎస్ ఏ రకం అన్నది తెలుసుకోవడం ఇంకా ఈజీ అయిపోతుంది. కొత్త తరం ఎస్ఎంఎస్ హెడర్స్ ఇలా 3 భాగాలుగా ఉంటాయి. చివర్లో ఒక సింగిల్ లెటర్ ఉంటుంది. ఉదాహరణకి ఎస్ఎంఎస్ హెడర్ చివరి అక్షరం జీ అనుకోండి, అది గవర్నమెంట్ మెసేజ్ అని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ విభాగాలు పంపే సందేశాలన్నీ జీ అనే సఫిక్స్ తో వస్తాయి. ఉదాహరణకి పౌరుల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం, ఎన్నికల సమాచారం లాంటివి కలిగిన ఎస్ఎంఎస్ల్లో హెడర్ చివరి భాగంలో జీ లెటర్ ఉంటుంది. ఇలా జీ, టీ, ఎస్, పి మాత్రమే కాదు, ఇంకా క్యూ/ఆర్ లాంటి లెటర్స్తో కూడా ఎస్ఎంఎస్ హెడర్స్ ఉండే అవకాశం ఉంది. అయితే క్యూ/ఆర్ అనేవి ప్రస్తుతం ఇంకా అమలులోకి రాలేదు. భవిష్యత్తు అవసరాల కోసం వీటిని రిజర్వ్ కేటగిరీలో ఉంచారు. ఇంతకీ ఈ సఫిక్స్ లెటర్స్ వల్ల ప్రయోజనం ఏంటి? ఏది ఏ రకం ఎస్ఎంఎస్ అన్నది ఈజీగా తెలుసుకోవడమే కాకుండా ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అన్నది కూడా కనిపెట్టగలం. ఉదాహరణకి ఏ సఫిక్స్ లెటరు లేని మెసేజ్ల్ని మనం ఈజీగా డౌట్ చేయొచ్చు. అయితే ఇక్కడ కొంతమందికి అనుమానం రావచ్చు, దొంగ ఎస్ఎంఎస్లు పంపేవాళ్లు కూడా జీ, టీ, ఎస్, పి లాంటి లెటర్స్ని వాడొచ్చు కదా. ఎస్ఎంఎస్ హెడర్స్లో ఆ అక్షరాల్ని పెట్టి మనల్ని మోసం చేసే అవకాశం ఉంది కదా అని. లేదు, అలా అస్సలు మోసం చేయలేరు. ఎందుకంటే ట్రైతో రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే ఆ సఫిక్స్ లెటర్స్ వాడగలరు. ట్రై నియమాల ప్రకారం ఎస్ఎంఎస్లు పంపే ప్రతి సంస్థ డిఎల్టీ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. రిజిస్టర్ కాని వాళ్ళు ఇలాంటి అఫీషియల్ ఎస్ఎంఎస్లు పంపడం సాధ్యం కాదు. తమ డిఎల్టీ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అయిన ప్రతి సెండర్కి ట్రై వాళ్ళు యూనిక్ హెడర్ ఐడి ఇస్తారు. ఇందువల్ల అసలెవరో నకిలీ ఎవరో జనానికి ఈజీగా తెలిసిపోతుంది. మొత్తం మీద ఈ విధానం ద్వారా స్పామ్, ఫేక్ మెసేజెస్ కంట్రోల్ అవుతాయని ట్రై చెబుతోంది. సో ఇప్పటి నుంచి మీకు వచ్చే ప్రతి ఎస్ఎంఎస్ హెడర్ మీద ఓ కన్నేసి ఉంచండి. అందులో ఉండే లెటర్ ఇండికేటర్ని బట్టి ఏది ఎలాంటి మెసేజో కనిపెట్టేయండి.